ఫ్రెండ్స్, నేను మీ కరణ్. చీరకట్టు చీరకట్టు కళాత్మకంగా కడతారు కొందరు. అందంగా లేకపోయినా చీరకట్టులో ఎంతో అందంగా కనబడతారు. అందంగా ఉన్నవారు ఏ చీర కట్టినా ఆ అందమే చీర కట్టిందా అన్నట్టు ఉంటారు. చీరకట్టులో ఎన్నో మార్పులు వచ్చాయి. చీరలకు ఆధునిక అంగులు తయారు చేసి అల్లుతున్నారు. చీర కట్టడం రాదని చాలామంది మోడ్రన్ డ్రెస్సులు వేసుకుంటున్నారు. కానీ ఆ చీరలో ఉన్న అందమే వేరు. సెలబ్రిటీలకు ఆడవారి కన్నా మగవారే చీర కడతారు. ఎందుకంటే చూసేది మగవారు కాబట్టి ఎలా ఉంటే బాగుంటుందో అని మగవారు చీరలు కడతారు. చీరకట్టు ఒక ఫ్యాషన్గా కాకుండా కళాత్మకంగా ఉంటాయి. ఎవరైనా పెళ్లి సంబంధం చూడడానికి వస్తే చీరకట్టులోనే కూర్చోబెడతారు అమ్మాయిని. పెళ్లిలో చీరకట్టుతోనే పెళ్లి చేసుకుంటారు. ఫస్ట్ నైట్కి చీరకట్టులోనే వెళ్తారు. ఆ రీతిగా చీరకున్న మహత్యం అంత గొప్పది. ఎవరికైనా బహుమానం ఇవ్వాలన్నా చీరలే బహుమానంగా ఇస్తాము. చీర పట్ల ఉన్న ప్రేమ భర్తపై కూడా ఉండదు స్త్రీలకు. కొన్ని అల్మారాల నిండా చీరలుంటాయి. ఎప్పుడు ఏ చీర కట్టాలో వారికి అర్థం కాదు. చీర అంత అందంగా ఉంటుంది, అందంగా కడతారు మహిళలు. అమ్మాయిలకు చీరలకు బదులు ఈ మధ్య డ్రెస్సులు కొనిస్తున్నారు. కానీ ఒక్కసారి చీర ఇచ్చి చూడండి, ఎంతో ఆనందపడతారు. ఆ మోడ్రన్ డ్రెస్లో కాకుండా చీరలో ఎంతో అందంగా కనబడతారు అమ్మాయిలు. సృజనాత్మకంగా కళాత్మకంగా చీర కడితే ఆ లుక్కే వేరు. ఎంత ఫ్యాషన్ డ్రెస్లు వచ్చినా, మోడ్రన్ డ్రెస్లు వచ్చినా చీరలో ఉన్న అందమే అందం. అందమే చీర కట్టిందా లేక చీర కట్టితేనే అందంగా ఉన్నారా అన్నట్టు ఉంటారు మహిళలు. థ్యాంక్ యూ. నేను మీ కరణ్. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.